హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ మధ్యలోకి తీసుకురావాలని ఆశపడుతున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు 10వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఈ యొక్క వాక్యము విషయమై మనము ఆలోచన చేసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మార్పును చూస్తాము. దేవుని ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు మన జీవితము పూర్తిగా మారిపోతుంది. సౌలు సాధారణ వ్యక్తి అయినప్పటికీ దేవుడు అతనిపై తన ఆత్మను పంపినప్పుడు అతడు కొత్త మనిషిగా మారాడు. ఇది మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది. దేవుని ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు మన ఆలోచనలు, మాటలు, ప్రవర్తన అంతా మారిపోతాయి. దేవుడు మనల్ని ఉపయోగించుకోవడానికి ముందు మనలో అంతర్గత మార్పు కలిగిస్తాడు. సౌలు మారినట్లే మనం కూడా దేవుని ఆత్మతో నిండినప్పుడు కొత్త మనుషులమవుతాము, రూపాంతరము చెందుతాము. మన బలంతో కాదు, దేవుని ఆత్మ బలంతో మనము ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని గడపగలము. ప్రార్థన ద్వారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మన ఆత్మతో నిండిన వారమై ఉండాలి. దేవుడు ఇట్టి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.